హాయ్ అందరికీ. రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ చేయబోతున్నాం, చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, మిరియాలు, చెక్క, లవంగ అన్నీ వేయించాక అదే ప్యాన్లో బటర్ వేసి బాగా కరిగించాలండి. కరిగించిన తర్వాత అదే పన్నీర్ ముక్కలు వేసి కొంచెం రోస్టెడ్గా వేయించాలి. రోస్టెడ్గా వేయించిన తర్వాత అవి తీసేసిన తర్వాత అందులోనే క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటోస్ అన్నీ వేసి వేయించాలండి. మా కూతురు కష్టపడి కట్ చేసింది ఇవన్నీ. వేయించాక అన్నీ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేయాలండి. ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, బటర్ వేసి కరిగించాక ఆనియన్స్ వేసి జీలకర్ర వేసి కొంచెం వేయించాలండి. వేయించాక టమాటో పేస్ట్, మిక్సీ పట్టిన టమాటో పేస్ట్ వేసి వేయించి అందులోనే పసుపు, సాల్ట్, కారం, గరం మసాలా వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక స్పైసెస్ మిక్సీ పట్టాం కదా, అది పౌడర్ వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ అయిన తర్వాత బాగా ఉడకాలండి. ఉడికించాక అందులో ఫ్రెష్ క్రీమ్, కస్తూరి మేతి వేసి మిక్స్ చేసిన తర్వాత ఇందాక అన్నీ వేయించాం కదండి, వెజిటేబుల్స్, పన్నీర్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ అయ్యాక మనకి తగినంత వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత కర్రీస్ రెడీ అయిపోతుందండి. ఇక టేస్ట్ చేద్దామా? సూపర్గా ఉంటుందండి. ఇలా ఇంట్లో నాలాగా మీరు కూడా ట్రై చేసుకొని తినండి. కడాయి పన్నీర్ ఇన్ రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్. మా అత్తయ్య రివ్యూస్ చూసేద్దాం రండి. ఎలా ఉందక్క? భలే ఉంది వినా, భలే సూపర్ చేసినావు వినా, భలే టేస్ట్ ఉంది. చూసారు కదండి మా అత్తయ్య రివ్యూ. దీనికి కాంబో బటర్ నాన్ నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం రండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.